అందరిని చూడటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఒక్కొక్క అవకాశం ఇస్తుంటాడు ఆయన పనులు చేయడానికి. దేవుడు ఒక వ్యక్తికి ఒక్కసారి అవకాశం ఇస్తాడు. దేవుడు we can see in entire Bible, God gave the opportunity for one time for his servants to prove themselves. And that was proven in my life. ఒక మనిషి దేవుని చేత ఎన్నుకోబడిన తర్వాత, a man after chosen by God, there is a lot of opportunities, a lot of chances that man can definitely fall from the grace of God. There is so many opportunities that he can go back. So we want to make sure that our calling and election, and we want to make sure that మనకి బైబిల్లో యేసు ప్రభువు వారు ఎప్పుడు కూడా ఒక వాక్యాన్ని చెప్తూ ఆయన ఒక మాట మాట్లాడేవాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడేవారు, there are so many people has been called by God, but there are very few people who are chosen by God. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడ్డవారు మాత్రం కొద్దిమంది. ఇక్కడ మా యేసురత్నం నేను కలిసి చదువుకున్నాం. నన్ను చూసి ఎంతకాలం అయింది యేసురత్నం? నువ్వు 34 ఏళ్ళు అయింది నన్ను చూసి యేసురత్నం. కూర్చో. జీవితం, లైఫ్ అనేది ఇట్స్ వెరీ స్మాల్ అండి, చాలా చిన్నది. అది దాన్ని మనం ఎలాగైనా మౌల్డ్ చేస్తే అలాగ అవుతుంది. మన చేతిలోనే ఉంది అది, లైఫ్ అనేది. ఈ రాత్రి మీకు ఒక చక్కని విషయాన్ని బోధించి మిమ్మల్ని బలపరిచి నేను ఈ వాక్యం ముగిస్తాను. ఎట్టి పరిస్థితులలోనూ యూ షుడ్ నాట్ ఇంప్రసైజ్ about your calling. You should not emphasize. Don't confuse. Don't battle. Don't stumble about your calling. దేవుడు నిన్ను ఒక్కసారి పిలిచిన తర్వాత ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే, రికన్సలేషన్ అయ్యి ఫర్గివ్నెస్ తీసుకొని, యూ హ్యావ్ టు స్టాండ్ బ్యాక్ ఆన్ ద సేమ్ పాత్. పేతురు తప్పు చేశాడు, అబ్రహాం తప్పు చేశాడు, పౌలు తప్పు చేశాడు, బర్నబా తప్పు చేశాడు, అపోలో తప్పు చేశాడు, యోధా తప్పు చేశాడు. వీళ్ళందరిలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక్క యోధాయే ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, యోధా చనిపోవడానికి గల కారణం, ద రీజన్ హీ కిల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ద రీజన్ హీ కుడ్ నాట్ సర్వైవ్ బికాస్ హిజ్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ గుడ్. దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు, ఇందులో చాలామంది సేవకులు పనిచేస్తున్నారు. Brother Roger came from Gujarat, Selvaraj son. Appreciate you, Roger, what you are doing. Definitely I can begin supporting your father mission from this year. Will support you. ఒక విషయాన్ని మనం గమనించాలి. నేను ఈ సంవత్సరం చాలామంది శాలరీస్ ఇంక్రీజ్ చేశాను, ప్రీచర్స్ వై.
కొత్త వాళ్ళకి చాలామందికి సపోర్ట్లు ప్రారంభించాను. ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ మోర్ దిస్ ఇయర్ బికాస్ ఐ హ్యావ్. మీకు ఒక విషయం తెలుసా, వారానికి 1,50,000 2 లక్షలు అయ్యేదండి నేను పే చేసే లేబర్ అమౌంట్. 1.5 lakh 2 lakh. నాగరాజు అని ఉంటాడు ఇక్కడ. ఇప్పుడు నాకు రేపటి నుంచి నేను ఎవరికి ₹1 ఇచ్చే పని లేదు. ఆ కాంపౌండ్ వాల్ వర్క్ కూడా అయిపోయింది. ఇంకా 2-3 డేస్లో ఆ పని అయిపోద్ది. సో బిఫోర్ ఐ లీవ్ ఇండియా ఆన్ 4th night, I don't have anything to do here. పౌలు గారు లాగా నేను నా పరుగును కడముట్టించానని చెప్పను, కానీ నేను వెళ్ళే నా ప్రయాణంలో కొంత భాగాన్ని పూర్తి చేయగలిగా. ఐ కెన్ సే దట్ వెరీ వెరీ ప్రౌడ్లీ. ఐ కెన్ సే దట్. నా ముఖంలో మీరు సంతోషాన్ని, గాంభీర్యాన్ని యూ కెన్ సీ ఇన్ మై ఫేస్. I got a lot of victory about the job that God has given to me. Accomplished. The mission was accomplished. బడా నమ్మకమైన మంచి దాసుడా. I have been getting so many emails from United States of America. So many emails. Brother Ganta, you did. When I'm reading those emails, I'm getting a lot of encouragement. Now I'm happy. Then I'm going back with more happy. అంతకంటే ఏం కావాలి ఒక మనిషి జీవితంలో? What else a man need in his life, especially God's servants, when they are reaching their accomplishment with the help of the Holy Spirit and the guidance of the Spirit. కదా? చిన్న వ్యక్తి గురించి తెలుసుకుందాం ఈ రాత్రి మనం. I'm going to teach a small boy named Samuel. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి వ్యక్తి అండి శామ్యూయల్. హీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. లేక 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 పుట్టినటువంటి కొడుకు. ఎవరికి? హన్నాకి. చాలా మొక్కుబడి చేసుకుంది హన్నా. నాకు కొడుకు పుడితే ఆ కొడుకుని నేను దేవునికి అప్పగిస్తాను. వాడు జీవితాంతం కూడా దేవునికి నాజీరు చేయబడతాడు. వాడిని నేను దేవుని ఆలయంలో నేను వాడిని అప్పగించేస్తాను అని చెప్పేసింది. ఎవరు? హన్నా. దిస్ వాస్ ద కమిట్మెంట్ that Hannah was made with God. అది భార్యాభర్తలు ఇద్దరికీ సమ్మతం అనిపించింది, ద వైఫ్ అండ్ హస్బెండ్. అయితే ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే, కమిట్మెంట్ తీసుకోవటం చాలా ఈజీ, కానీ ఆ కమిట్మెంట్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది అందరికీ సాధ్యం కాదు. సమూయేలుని ఎత్తుకొని దేవుని మందిరాన్ని తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళమ్మ. 24 వచనం. పాలు మానిపించిన తర్వాత 1 Samuel chapter 1 verse 24. 1 Samuel chapter 1 verse 24. పాలు మానిపించిన తర్వాత అతను ఇంకనూ చిన్నవాడే ఉండగా ఆమె బాలును ఎత్తుకొని యెరూషలేము దేవాలయం తీసుకొచ్చింది. అలాగున కొంతకాలం వచ్చింది పిల్లోడు కొంచెం పెద్ద అయ్యే వరకు. ఆ తర్వాత
తన జీవితంలో మళ్ళీ కొడుకుని చూడలేదు. ఎవరు? హన్నా. ఇంకెప్పుడు ఆ తల్లి కొడుకుని చూడలే. సమూయేలు చనిపోయిన సంగతి కూడా, వాళ్ళమ్మ చనిపోయిన సంగతి కూడా సమూయేలుకి యు నెవర్ నో. దట్ ఈస్ కాల్డ్ డెడికేషన్. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మళ్ళీ ఎప్పుడు కూడా వాళ్ళు కలుసుకోలేదు. ఇక ఆ తర్వాత జీవితాన్ని చూద్దాం మనం సమూయేలుది. చాప్టర్ 2 verse 11. తరువాత ఎల్కానా రామాలోను తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడు అని ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. He was there in the temple court and helping to Eli, respecting his calling. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడే డైవర్షన్ అవుతున్నారు చాలామంది. There are so many preachers are getting diverted from this point. సమూయేలు పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ సమూయేలుకి కొన్ని ఒత్తిళ్ళు వచ్చాయి. ఆ ఒత్తిళ్ళు ఎవరంటే ఏలీ కుమారులు. ఏలీ కుమారులు యెరూషలేము దేవాలయం ఆ ఆలయానికి వచ్చే స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అక్కడ ఉన్నటువంటి భోజనాన్ని వాళ్ళు అపవిత్రపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో సమూయేలు ఉన్నా he was not influenced by the sons of Eli. He was not influenced by the sons of Eli. ఏలీ కుమారులకు ఏమాత్రం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. ఎవరు? సమూయేలు. దట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ దట్ శామ్యూయల్ టుక్ టు బికమ్ ఏ లీడర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. హీ ఈస్ ద ఫస్ట్ ప్రాఫిట్ అండ్ ద లాస్ట్ జడ్జ్. మొట్టమొదటి ప్రవక్త, ఆఖరి న్యాయాధిపతి. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పెరిగినటువంటి ఒక వ్యక్తి ఒక ప్రవక్తగా మారాడు, ఒక న్యాయాధిపతిగా మారాడు. సమూయేలు తన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తను ఎందుకు పుట్టాడో తెలుసుకున్నాడు, తను ఎందుకు పెరుగుతున్నాడో తెలుసుకున్నాడు, ఎందుకు బ్రతకాలో తెలుసుకున్నాడు. డైవర్షన్స్ తీసుకోకూడదు మనం. ఎప్పుడు డైవర్షన్స్ తీసుకుంటామంటే, ఎప్పుడైతే చెడ్డ ఇన్ఫ్లుయెన్స్ మన 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 కుటుంబాల మీదకి వస్తుందో. సాల్మన్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. దోస్ థింగ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ క్రిస్టియన్ ఫ్యామిలీస్. మా అబ్బాయి పొరపాటు చేశాడు, వాడి తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మా అమ్మాయి పొరపాటు చేసింది, మా అమ్మాయి తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని ఏ తల్లిదండ్రులు చెప్పకూడదు. అలా చెప్పిన రోజున ఆ తల్లిదండ్రులు జీవితానికి అర్థం పరమార్థం ఉండదు. ముఖ్యంగా ఆడపిల్లలు, గర్ల్స్ అండ్ బాయ్స్, you are learning things from Samuel. You want to make sure that what kind of decision he make to serve God rest of his life. అర్థం చేసుకున్నాడు. అది ఏం చేసుకున్నాడు? అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎంత చిన్న వయసులో అర్థం చేసుకున్నాడు సమూయేలు? బాలుడి దగ్గర నుంచి. ఎక్కడి నుంచి? బాలుని దగ్గర నుంచి అర్థం చేసుకున్నాడు.
ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవటం. ఏంటది? అర్థం చేసుకోవటం. ఎవరు ఎవరిని అర్థం చేసుకోవాలి? అది ప్రశ్న. ఎవరు ఎవరిని అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే, ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె తన తండ్రి యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ బైబిల్ ఈస్ టీచింగ్. హన్నా మ్రొక్కుకున్న మ్రొక్కుబడిని అర్థం చేసుకున్నాడు సమూయేలు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే యేసు ప్రభువారు ఆయన చాలా దారుణమైనటువంటి పరిస్థితులు జన్మించాడు. ఎవరికి అర్థం కాలేదు, ఎవరు ఆయన అర్థం చేసుకోలేకపోయారు. బయలుదేరమన్నాడు అబ్రహాముని. లేగు లేగు అబ్రహాం, గెటప్ అన్నాడు. చిన్న సంసారం అబ్రహాముది ఏమన్నా చిన్న సంసారం అనుకుంటున్నారా? చాలా పెద్ద సంసారం. ఎవరిది? అబ్రహాముది. చాలా పెద్ద సంసారం అండి. ఇదిగో బయలుదేరాడు. ఎంతమంది ఉన్నో తెలుసా జనం? పనోళ్ళు, పనివారు, పనికత్తెలు మొత్తం బయలుదేరితే 60-70 మంది అటండి ఈ జనాభా. బయలుదేరింది ఎవరితో? అబ్రహాముతో. వీళ్ళందరూ బయలుదేరారు. ఎవరి నిర్ణయాన్ని బట్టి? దేవుని నిర్ణయాన్ని గౌరవించి. ఎవరి నిర్ణయాన్ని గౌరవించి? ఎస్, నన్ను చాలా డిస్ట్రాక్షన్స్ వచ్చాయండి నా లైఫ్లో, నన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి. కానీ ప్రతి విషయంలోనూ దేవుడు కాపాడుతూ నిలబెట్టుకున్నాడు. అప్పుడు అనుకుంటాను, గాడ్ హ్యాస్ ఈస్ అమేజింగ్ ప్లాన్ స్టిల్ ఇన్ మై లైఫ్. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సమూయేలు తీసుకున్న నిర్ణయం. ఎవరు తీసుకున్న నిర్ణయం? The decision that was made by his mom and going to be implies in the life of Samuel. సమూయేలు జీవితంలో అది నెరవేరుతుంది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనం ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోలేము. మనం we need to avoid making lasting choices during fleeting circumstances. You understand? That is very important thing. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:31, 1 Corinthians chapter 10 verse 31. నువ్వు ఏది చేసినా సరే, భోజనం చేసినను పానం చేసినను సమస్తమును కూడా దేవుని మహిమ కొరకు చేయుడి. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8, సహోదరులారా, ఏవి యోగ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏది ఖ్యాతి గలవో, ఏది మెప్పైనను, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో. అప్పుడప్పుడు ఏంటండి బాబు, పేపర్లో న్యూస్ ఛానల్స్ చూడాలంటేనే చాలా అసహ్యంగా, భయంగా, భారంగా ఉంది. పిల్లోళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు బాగా. బాయ్స్ అండ్ గర్ల్స్, యూ షుడ్ రిమెంబర్ దీస్ థింగ్స్ వెరీ కేర్ఫుల్లీ. గంజాయి వచ్చేస్తుందండి ఎక్కడికక్కడికి. చెడ్డ సహవాసాలు ఏంటండి మావి? దేవునికి స్తోత్రం, నాకు అలాంటి బాధ లేదు, అలాంటి అవకాశం నాకు లేదు, అలాంటి స్నేహితులు ఎవరు కూడా నాకు లేరు. అప్పుడే తప్పించుకొని వచ్చాను నేను. ఇప్పుడు ఇంకేంటి అంత లైఫ్ ఎండింగ్లోకి వస్తే.
ఏమండి, స్నేహాలు చాలా ప్రమాదకరం. అందులో దేవుని భక్తి లేనటువంటి వాళ్ళతో తిరగటం మహా ప్రమాదం, చాలా ప్రమాదం. నాకు అలాంటి వాడు ఎవడూ లేడు నా లైఫ్లో. బీ కేర్ఫుల్ పేరెంట్స్. యూ వాంట్ టు మేక్ షూర్ దట్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బి అసోసియేట్. వాళ్ళ ప్రభావం తప్పకుండా వాళ్ళ మీద పడుతుంది. మోసపోకుడి, డు నాట్ బి డిసీవ్డ్. మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని, ఈవిల్ కంపానియన్షిప్ షల్ కరప్ట్ గుడ్ మొరాలిటీ. ఈవిల్ కంపానియన్షిప్. మా అమ్మ అండి, నేను ఇప్పుడు కనుక్కుంటానండి, దేవునికి వందనాలు చెప్పుకుంటాను. సాయంకాలం కరెక్ట్గా 4:30 దాటిన తర్వాత ఒక అరగంట చూసి, కరెక్ట్గా ముళ్ళుగారు ఎప్పుడు చేతిలో ఉంటుంది, మరి పొలంకి వెళ్ళేవాళ్ళు కదా, కర్ర పట్టుకొని కరెక్ట్గా హై స్కూల్లోకి వచ్చేది. నా కోసమైనా అనిపిస్తుంది అండి ఈ టైం. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఆ తల్లి కూడా తీసుకుపోయేది. అస్సలు అండి సినిమాలకు కూడా పోనిచ్చేది కాదండి. ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని చిత్తం మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ అవాయిడ్ చేస్తూ నడిపిస్తాడు. అది నేను నేర్చుకున్నాను. అందుకనే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐ మేడ్ మై ఫుల్లీ కమిట్మెంట్ విత్ టు గాడ్. No matter what kind of circumstances might take in place. అది చాలా గొప్ప విషయం. చాలామంది పిల్లలు, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, దే ఆర్ స్పాయిలింగ్ దేర్ లైఫ్. మన ఖమ్మంలో ఒక సంఘటన జరిగింది. అన్నీ చక్కగా మనకు తెలిసిపోతున్నాయి. ఒక అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది. బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంది. అది వాళ్ళ నాన్నకి తెలిసింది. ఆ అమ్మాయి వచ్చి బట్టలు సర్దుకోక మునిపే, ఇది కొణిజర్ల, ఖమ్మం జిల్లా కదా, కొణిజర్ల. ఈ అమ్మాయి వచ్చేసరికి వీళ్ళ నాన్న బ్యాగ్ నిండా బట్టలు సర్ది బ్యాగ్ పట్టుకొని కూర్చున్నాడు ఇంట్లో పంపిద్దామని. కానీ పంపించే ముందు కొన్ని మాటలు చెప్పాడు ఆ అమ్మాయికి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, మొట్టమొదట బాగానే ఉంటారు ఇద్దరు. ఎంతకాలం? ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం కడుపులో కాయో గీయో పడ్డాక ఆ తరువాత నుంచి తెలుస్తుంది అన్నమాట. అప్పుడు నువ్వేమంటావు? ఇదిగో మా నాన్న కాదని నీ దగ్గరకు వచ్చానని ఈ మనిషి అంటది. వాడేమంటాడు? నేను మాత్రం తక్కువ చేశాను, నేను మా నాన్న కాదని వచ్చాను కదా అంటారు. అక్కడి నుంచి ఇద్దరికి ఏం మొదలవుద్ది? అది నేను మా ఇంటి దగ్గర కింద ఒక కటింగ్ షాప్ ఉంటుంది. అతని పేరు తిరుపతి, అతని నిజామాబాద్ జిల్లా. అదే ఫస్ట్ టైం వెళ్ళటం అక్కడ, నేను కటింగ్ వెళ్ళటం. మా వాచ్మెన్ చెప్తే బాగుంటుందంటే వెళ్ళాను. నీకు అక్కడే వేయించుకుంటున్నాను అతని చేతనే. కటింగ్ చేయడానికి వచ్చినప్పుడు తిరుపతి ఇంటికి వెళ్ళి వచ్చాను అయ్యగారు అని చెప్పేసి అన్నాడు. ఏంటి తిరుపతి అని అంటే కొంచెం డల్గా ఉన్నాడు. ఏంటంటే వాళ్ళ అమ్మాయి చెప్పకుండా ఒక అతన్ని ప్రేమించిందట, పెళ్లి చేసుకుందటండి ముంబై. ఇప్పుడు రోజు కొట్టనివాడు ఆ పిల్లని. నరకం చూపించి చేస్తుంటే ఏడుస్తా ఫోన్ చేస్తే వీళ్ళ నాన్న వెంటనే ఎమర్జెన్సీ సెలవు పెట్టి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాడట. మరి ఈ మాత్రం దానికి ఎందుకు పోవాలి ఇంట్లో నుంచి అర్థం కావట్లేదు అసలు. అంత ఈజీ కాదని నిర్ణయం జీవితాన్ని కొనసాగించడం. ఆస్తులు వచ్చి వాటా ఇచ్చేమన్నాడు. ద సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రొడిగల్ సన్స్ రెక్లెస్
and ill-considered decision because insufficient information he has about life. తెచ్చేరా ఏమంటారు ఫ్రెండ్స్? తెచ్చేరా, మేము చూసుకుంటాం, మేము ఉన్నాంగా నీకు సపోర్ట్ అంటారు. ఎంతమంది ఆడపిల్లలు మగవాళ్ళ మాటలు విని, ఫ్రెండ్స్ మాటలు విని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్స్ వాళ్ళు కలిపి అమ్మాయిని పాడు చేసి చంపిన సంఘటనలు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? వీడు తీసుకొచ్చి రూములో పెడితే ఆ రూములో ఉన్నోళ్ళు ఈ అమ్మాయిని పాడు చేసి చంపిన సంఘటనలు ఇన్ని ఉన్నాయి. పీపుల్ ఆర్ డిస్ట్రాయింగ్ దేర్ లైఫ్స్. పాప న్యూస్ చూసి బాధపడటం తప్ప మనం ఏమీ చేయలేం. ఒకరోజు బాధపడతారు, 2 రోజులు బాధపడతారు, 3వ రోజున మళ్ళీ మర్చిపోతారు. ఫినిష్, చాప్టర్ క్లోజ్. మనుషులు చాలా బిజీ. జరిగిన దాని గురించి ఆలోచించుకున్నంత ఓపిక, టైం వాళ్ళ మనుషులకి ఉంటలా. నా ఆస్తిలో వచ్చు వాటా నాకు ఇమ్మని చెప్పాడు. ఇక్కడ ఒక ఆస్తి తీసుకుంటే అది వేరే సంగతి. తండ్రి వచ్చి అన్నాడు అంటే అక్కడ మనకు జరిగిన దాన్ని మనకు పెద్ద డిస్కషన్ మనకు పరిశుద్ధాత్ముడు అక్కడ చెప్పలేదు, కానీ బహుశా చాలా డిస్కషన్ జరిగి ఉంటుంది వాళ్ళ మధ్య. అన్న తమ్ముడు ఆలోచన కాదు, వీడి బుర్రలో పుట్టిన ఆలోచన కాదు. ఎవరి ఆలోచన? ఒక ఆడపిల్ల బ్యాగ్లో బట్టలన్నీ సర్దుకొని ఇంట్లో నుంచి బయటికి పోతుందంటే ఒక్కదానికి పుట్టిన ఆలోచన కాదది. చాలామంది ఉంటారు వెనకాల. వీళ్ళందరూ నా జీవితాన్ని బాగు చేస్తున్నారు అనుకుంటారు ఆ కాసేపు, కానీ నా జీవితాన్ని నాశనం చేసేది వాళ్ళనే సంగతి అప్పట్లో తెలియదు. తర్వాత తెలిసేలోగా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఈజ్ ద ట్రూ ఆర్ ఫాల్స్? ఇది నిజమా కాదా? దట్స్ ట్రూ. ఇక్కడ పనిచేసిన తర్వాత తీసుకున్నంతసేపు లేవు డబ్బులు. నాకు ఈ స్టేటస్లోకి రావటానికి 35 ఏళ్ళు పట్టింది. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. మీరు నా స్టేటస్లోకి రావటానికి మీ జీవితకాలం సరిపోదు. యువర్ లైఫ్ టైమ్ ఈజ్ నాట్ ఈవెన్ ఇనఫ్ టు రీచ్ ద ఎడ్జెస్ ఆఫ్ మై పొజిషన్. యు గాట్ ఇట్ మై పాయింట్? You cannot. It's a highly impossible thing. తను కొట్టారు, గోతులో పడేశారు, అడ్డు లేకుండా చేసుకున్నారు. ఎవరిని? యోసేపుని. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క తోడు యోసేపుకి ఎప్పుడు ఉంది. రిలేషన్షిప్కి విలువిచ్చే మనిషి అండి ఎవరు? యోసేపు. రిలేషన్షిప్స్ అంటే తెలుసండి, బంధాలు. చాలామంది నిశ్శబ్దంగా సైలెంట్గా ఉంటారు కొన్నిసార్లు. దాని అర్థం ఏంటి తెలుసా? చేతకాక కాదు, బంధాలకు విలువిచ్చి, బంధాలు నిలబడాలని. కుటుంబంలో కొన్నిసార్లు కుటుంబ యజమానుల భర్త చాలా తలంచుకొని ఉంటుంటాడు, తగ్గించుకొని ఉంటాడు. ఎందుకో తెలుసా? చేతకానివాడని కాదు, బంధాల విలువ తెలుసు. అదే ఆడవాళ్ళకి మగవాళ్ళకున్న తేడా. ఆడోళ్ళు తెంచుకుపోయేంత స్పీడ్గా బంధాలని
మగోళ్ళు తెంచుకోరు. భయం వేస్తుందండి రాబోయే రోజుల్లో ఏమైపోతారు వీళ్ళంతాని. కుటుంబ వ్యవస్థలో రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా లేవు. ఇరవై ఏళ్ళు అయింది తన అన్నలు చూసి. ఎవరు? యోసేపు. ఆదికాండం 43వ అధ్యాయం 27వ వచనం, 46వ అధ్యాయం 29వ వచనం మనం గమనిస్తే యోసేపు తన అన్నల్ని చూసి దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ఏడ్చేశాడండి పాపం. అతను వాళ్ళ తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ప్రేమ, గాడ్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ స్టేబుల్. రిమెంబర్, గాడ్స్ లవ్ అండ్ యువర్ ఫాదర్స్ లవ్ ఆల్వేస్ స్టేబుల్. ఎప్పుడు వచ్చినా సరే నిన్ను చేర్చుకునేవాడు ఎవరు తెలుసా? పేతురు వచ్చి అంటాడు, నాయన నా సహోదరుడు నా ఏళ్ళ తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించవచ్చు? ఒక 70 సార్లు క్షమించేనా అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటారు 70 ఏళ్ళు మట్టుకు అంటాడు. అంటే నువ్వు చచ్చిపోయే వరకు కూడా నువ్వు క్షమిస్తూనే ఉండాలంటాడు. దట్ ఈస్ ద ట్రూ ఫాదర్స్ లవ్. యోసేపు తన అన్నలు రాగానే మొట్టమొదటగా అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా మీకు? అది ఎవరు? మీ తండ్రి. అది ఎంత గొప్ప వ్యక్తి అండి. మీ నాన్న క్షేమముగా ఉన్నాడా అన్నాడు. అతడు ఇంకా బ్రతికి ఉన్నాడు. నాకు రోమలు నిక్కబొడుస్తుందండి ఆ మాట చదువుతుంటే. 20 ఏళ్ల తర్వాత తన అన్నలను చూసి మొట్టమొదటిగా యేసేపు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీ నాన్న క్షేమముగా సజీవముగా ఉన్నాడా అని. ఇప్పుడు జనరేషన్ అయితే ఇంకా మీ నాన్న బతికే ఉన్నాడా అంటారు. మీ అమ్మ ఇంకా బతికే ఉందా? సావలేదు. అది కోళ్ళు వచ్చి అంటదన్నమాట. ఎవరిని? కొడుకుని. కోళ్ళను తెచ్చుకొని అత్తను చంపడానికే. కోడలు వచ్చి ఏమంటారు తెలుసా? వీళ్ళు ఈ కోడళ్ళు ఇంకా కోడళ్ళు మాట్లాడుకుంటుంటారు, మా అత్త ఇంకా సావట్లేదని. మరి రేపొద్దున ఇది అత్త అవదా? ఇది అత్త అయితే దీనికి వచ్చే కోళ్ళు ఏముంటుంది? ఇది ఎప్పుడు చత్తది అంటది. వీళ్ళు ఆడోళ్ళ లేకుంటే పాకిస్తాన్ తీవ్రవాదులా? వామ్మో, వీళ్ళు ఎక్కడ ఆడోళ్ళండి? గ్యాదర్ అయితే చాలు అది ఎప్పుడు చత్తది. ఇందాక ఒక వీడియో ఏదో చూశాను. ఒక ఆవిడ చెప్తుంది, అమ్మ మీకు ఇష్టం లేకపోతే మీ మొగుళ్ళని వదిలేసి ఎక్కడికైనా పోండి, కానీ వాళ్ళ రమ్ముల్లోనూ కత్తులతోనూ నరికి చంపకండి అమ్మ అని దండం పెడుతున్నారు. ఆడోళ్ళు మగోళ్ళను చంపడం ఇలా అయిపోయింది. వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు అర్థం కాలేదు. డ్రమ్ములో చంపుతుంది ఒకటే, ఇంకొకటి కేకులో పెట్టి కేకు తినిపించి చంపించింది ఇంకొకడిని. వామ్మో, మీకొక దండం, మీకొక పెద్ద దండం తల్లే. ఆ కేకులు వద్దు మాకు, మీ పాయసం వద్దు, మీ అరిసెలు వద్దు, మీ జున్ను వద్దు. మా బతుకు మమ్మల్ని బతకనేయండి. మీరు ఎడిపోతారో పోయి సావండి, మమ్మల్ని మాత్రం సంపొద్దు. మమ్మల్ని మాత్రం సంపొద్దు. రిలేషన్షిప్ అండి. ఏంటది? అందరూ అలా చేస్తారని కాదు, కానీ సరదాగా నవ్వుకోవడానికి చెప్తున్నాను. అందరూ అలా చేస్తారని కాదు. కొంతమంది ఎన్ని శ్రమలు వచ్చినా భర్తను విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే తల్లులు చాలామంది ఉన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడుకునే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు సొసైటీలో. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, ఒక మాట రాయబడి ఉంది, పూర్వకాలమున్న స్త్రీలు
చూడండి ఒకసారి. అది ఇప్పుడు యవనస్తులైనటువంటి ఆడవాళ్ళందరూ చదువుకోవాలి. లేడీస్ క్లాసులో ద ఉమెన్ క్లాసెస్, all the women teachers has to teach to the children about Shara. అటువలనే పూర్వమందు దేవుని ఆశ్రయించినటువంటి స్త్రీలు తమ స్వపురుషులకు లోబడిండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఈ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు. చూసారా, అబ్రహాము ప్రయాణం చేసినటువంటి ప్రయాణాలు మరెవ్వరూ చేయలే. 16 నుంచి 17 ప్లేసులు మారాడు. ఎవరు? అబ్రహాం. 16 నుంచి 17 ప్లేసులు మారాడు. పాపం మహాతల్లి అండి, ఎక్కడికి పోతే అక్కడ పోయిందండి. ఎవరంట? అబ్రహాం అంట. యేసు ప్రభు వారిని మనం గమనించినట్లయితే సమూయేలు ఏ విధంగానైతే దేవుని పిలుపుకు లోబడ్డాడో, ఏ విధంగా తన తల్లిదండ్రులను ఘనపరిచాడో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ ఎగ్జాల్టెడ్ జీసస్ విత్ మోర్ అథారిటీ. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నాకు ఇష్టమైనటువంటి చాప్టర్ అండి అది. దిస్ ఈస్ ద మోస్ట్ లవ్లీ చాప్టర్ విచ్ ఐ లైక్ వెరీ మచ్ ఇన్ ద బుక్ ఆఫ్ జాన్. 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చనిపోయే ముందు చేసే ఆఖరి ప్రార్థన. దిస్ ఈస్ ద లాస్ట్ ప్రేయర్. భారంతో కూడుకున్న ప్రార్థన. తెల్లవారులు ప్రార్థన చేశాడు అక్కడ మోకాళ్ళు వేసి. తన చెమట రక్త బిందువుల వలె మారింది. తండ్రి అని పిలిచాడు. ఏమన్నాడు? తండ్రి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నాయనా, ఇంక నేను కొద్దిసేపట్లో చనిపోబోతున్నాను. నీవు ఈ భూమి మీద నాకు ఏ పని అయితే చేయమని ఇచ్చావో ఆ పని నేను సంపూర్తిగా నెరవేర్చాను. వా, ఐ హ్యావ్ కంప్లీటెడ్. నేను ఆ పనిని నెరవేర్చాను. ఆ పని నుండి తప్పిపోలేదు. నేను ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కి నేను గురి కాలేదు. నాయనా, నువ్వు ఇచ్చిన పని నెరవేర్చా. నేను నీకు మహిమ తీసుకొచ్చాను. ఐ వాజ్ బ్రాట్ గ్లోరీ అండ్ హానర్. అప్పుడు దేవుడు యేసు ప్రభు వారిని హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకున్నాడు. మృతులలో నుండి లేపాడు ఆయన్ని. 3వ దినానే లేపాడు. సమాధిలో కొళ్ళబెట్టనివ్వలేదు ఆయన్ని. 3వ దినాన తిరిగి లేపాడు. పరలోకాన్ని తీసుకొని పోయాడు. తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకున్నాడు. ఎవరిని? యేసు ప్రభువాన్ని. ఎంత ఆనందకరమైన విషయం అండి ఇది. మహిమ తీసుకురండి. బ్రింగ్ ద గ్లోరీ టు యువర్ ఎర్త్లీ అండ్ హెవెన్లీ ఫాదర్. మీ నాన్న మీ అమ్మ నిన్ను చూసి తల వంచుకునే పరిస్థితి తీసుకురాకండమ్మా. డోంట్ బ్రింగ్ డిజానర్ టు యువర్ మామ్ అండ్ డాడ్. బాయ్స్ అండ్ గర్ల్స్, దేవుడు మనకు అప్పగించినటువంటి పని. బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో పరిచర్య చేయుచుండెను. దట్ వాస్ హిస్ డెడికేషన్ టు గాడ్. యు షుడ్ నాట్ డిజానర్ యువర్ పేరెంట్స్, ఎస్పెషల్లీ యువర్ ఫాదర్. జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు అలిసిపోయి వ్యవసాయం చేసి ద్రాక్షరసం తాగి తన గదిలో మత్తుడై పడి ఉంటాడు. ఆదికాండం
9వ అధ్యాయం. ద్రాక్షరసం త్రాగి మొత్తుడై తన బెడ్రూమ్లో ఉన్నాడా, రోడ్డు మీద పడుకున్నాడా? గుడారములో తన బెడ్రూమ్లో ఉన్నాడు. వస్త్రహీనుడుగా ఉండను. It appears that Ham's sin was disrespect for his father. Not only did he see his father's drunk and passed out naked, but told his brothers about the father's state and did not nothing to do correct the situation. ద్రాక్షరసం త్రాగటం, మత్తురైంటం అనేది వెరీ కామన్ థింగ్ ఆ రోజుల్లో. అది పెద్ద నేరంతో కూడిన సంగతి కాదు. అది ప్రతి యూదుడు, ప్రతి ఒక్కడూ చేసే పని పాలస్తీనా దేశంలో పాత నిబంధన కాలంలో. అక్కడ రాయబడింది ఏంటంటే, వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసను, పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. మనం చిన్నప్పుడు పడుకున్నప్పుడు మన బట్టలు మన ఒంటి మీద సరిగా ఉండవు. అప్పుడు మన అమ్మా నాన్నలు వచ్చి ఏం చేస్తారు? ఊరోళ్ళందరూ పిలిపించారండి, మా అబ్బాయిది మా అమ్మాయిని చూడండి ఎంత పడుకున్నారంటారా? ఏం చేస్తారు? వెంటనే బట్టలు ఏం చేస్తారు? సరి చేస్తారు. మనం సరి చేసిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వీడు వస్త్రహీనుడిగా ఎప్పుడైతే వస్త్రహీనుడిగా ఉన్నాడో వెళ్ళి పనోళ్ళకి, అన్నలకి, అందరికీ చెప్పి అల్లరి చేశాడు. కానీ తన చేత్తో అది కవర్ చేసి దాన్ని అక్కడ క్లోజ్ చేయలే. అది చాలా తీవ్రమైన పరిణామంగా తీసుకున్నాడు పరిశుద్ధాత్ముడు. ద హోలీ స్పిరిట్ హ్యాస్ టేకెన్ సీరియస్లీ దిస్ మ్యాటర్. దెర్ ఇస్ నో కన్సిడరేషన్. ఈ సంగతి వాళ్ళ అన్నలకి చెప్పాడు. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసి వెనుకొక నడిచి ఇలాగెళ్ళారు. ఇలా వెనక్కి వెళ్ళి ఈ బట్టను ఏం చేశారు? అలాగా తండ్రి మీదకి విసిరేశారు. తండ్రి మానాన్ని కాపాడారు, తండ్రి గౌరవాన్ని కాపాడారు. You have to respect your parents. ఏ తండ్రి సంతోషపడతారో తెలుసా? ఏ తల్లిదండ్రులు గర్వపడతారో తెలుసా? Whoever keeps the parents' name. నాకు తెలిసినటువంటి నా స్నేహితుల యొక్క నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది తండ్రులు భయంకరమైన తాగుమూతులు, తిరుగుబోతులు అయినప్పటికీ వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రులు అంటే మహా రెస్పెక్ట్. అందులో కొంతమంది డాక్టర్స్గా కూడా ఉన్నారు ఇప్పుడు ఆ పిల్లలు. ఆ సంగతి వాళ్ళ నాన్న తెలిసిందండి. 24వ వచనం. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపించబడిన వాడే తన సహోదరులకు దాసురవుదాను. రీజన్స్ వై హామ్ వాజ్ కర్స్డ్ బై హిస్ ఫాదర్ నోవా. వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఆఫ్ దిస్? ఎందుకు ఒక తండ్రి కొడుకుని భయంకరంగా శపించాడు? ఆ దెబ్బతో అసలు మళ్ళీ హాము సంతానం నామ రూపాలు లేకుండా నాశనం అయిపోయింది. తరతరాలు కూడా, ఇప్పటికి కూడా, యాజ్ ఆఫ్ టుడే దే ఆర్ బెగ్గింగ్. తండ్రి నగ్నత్వాన్ని చూడటం, ఎగతాళి చేయటం మరియు ప్రచారం చేయటం తన సహోదరుల విరుద్ధమైనటువంటి చర్య. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేను. హీ హ్యాస్ ద రైట్స్ టు రిమూవ్ ద బ్రాంచ్ విచ్ వాజ్ నాట్ బేర్ ద ఫ్రూట్స్. Father has the right to cut the branch
పనికిరాని తీగలను తీసి పారవేయును. ఆఖరగా యు ఆర్ ఫ్రీ టు చోజ్, బట్ యు ఆర్ నాట్ ఫ్రీ టు చోజ్ ద కాన్సిక్వెన్సెస్. మీరు నిర్ణయం తీసుకోవడం మీ చేతిలో ఉంది, యు ఆర్ ఫ్రీ. కానీ దాని తర్వాత వచ్చే పరిణామం మాత్రం మీ చేతిలో లేదు. ఈ ఫోటో చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నాగసాకి, హిరోషిమాలపై అమెరికా దేశం బాంబు వేసినప్పుడు కొన్ని వేల లక్షల మంది చచ్చిపోతారు. When the atom was used by United States of America with the Nagasaki, Hiroshima, there are so many people were killed. అప్పుడు there was a boy was carrying his brother who died and looking a place to bury. వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే, దిస్ ఈస్ ద ఫేమస్ స్టోరీ ఇన్ జర్మనీ. మీరు జర్మనీ వెళితే ఒక పెద్ద మ్యూజియం ఉందండి దీని స్టోరీ. అప్పుడు ఈ కుర్రోడు ఆ శవాన్ని వేసుకుంటూ మోసుకుంటూ వస్తున్నప్పుడు ఒక సైనికుడు చూశాడట. ఒక సైనికుడు చూసి, నువ్వేమో చిన్న కుర్రోడివి, నువ్వేమో ఈ శవాన్ని మోసుకుంటూ నడుస్తున్నావు, చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నావు అనుకుంటాను, నీకు బరువు అనిపించట్లేదా? నీకు బరువుగా లేదా? ఇంకెంతకాలం మోస్తా నువ్వు? ఎక్కడో ఒకసారి పెట్టేమన్నాడట, పడేసి ఎక్కడో ఒకసారి పడే చూడు వీళ్ళందరూ అన్నాడట. అప్పుడు ఈ కుర్రోడు అన్నాడట, వాడు నాకేం బరువు భారం కాదు. ఎందుకో తెలుసా? వాడు నా తమ్ముడు, హీఈస్ మై బ్రదర్ అండ్ హీఈస్ నాట్ మై బర్డెన్. వాడు నా బరువు కాదు. ఏ కొడుకు, ఏ తండ్రి, ఏ తల్లి, ఏ కూతురు ఒకరికొకరు ఎప్పుడు బరువు కారు. ఎప్పుడు కూడా నా అత్త నాకు బరువుగా ఉంది, నా మామ నాకు బరువుగా ఉన్నాడు, నా కొడుకు నాకు బరువుగా ఉన్నాడు, నా కూతురు నాకు బరువుగా ఉంది, నా అన్న నాకు బరువుగా ఉన్నాడు, నా అక్క నాకు బరువుగా ఉందనే మాట రానేకోండి. ఎవరికి ఎవరు బరువు కారు. దిస్ ఈజ్ ఎ స్మాల్ హ్యూమన్ లైఫ్. అలా చూస్తే తిరిగి వచ్చేస్తుంది లైఫ్. ఎవరెవరికి బరువు కాదు. వెళ్ళిపోయే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎవరికి బరువు కారు. నో వన్ ఈజ్ బర్డెన్ ఫర్ అనదర్ వన్. వీ హ్యావ్ టు క్యారీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బర్డెన్స్. ఎప్పుడు కూడా ఏ సమయంలోనైనా సరే, యూ షుడ్ నాట్ బ్రింగ్ డిజానర్ టు యువర్ హెవెన్లీ ఫాదర్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. ఎప్పుడు కూడా పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి అవమానం కలిగించే డెసిషన్ తీసుకోకండి. డు నాట్ టేక్ ఎనీ డెసిషన్ దట్ కాజ్ ఆర్ దట్ బ్రింగ్స్ డిజానర్ టు యువర్ హెవెన్లీ ఫాదర్. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.